ఆయిల్ లేకుండా పొటాటో ఫ్రై గైస్, కంప్లీట్ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. హే గాయస్, ఈరోజు పొటాటో ఫ్రైని ఎయిర్ ఫ్రైలో చేద్దాం అనుకుంటున్నాను. సో చూద్దాం ఎంత బాగా వస్తుందో. జనరల్గా ఎయిర్ ఫ్రైర్ కాకుండా నార్మల్గా చేస్తే పొటాటో ఫ్రైకి చాలా ఆయిల్ తీసుకుంటుంది. అంత ఆయిల్ కన్జ్యూమ్ చేయడం అవసరమా బాడీకి అని చెప్పి సో ఫస్ట్ టైం ఎయిర్ ఫ్రైలో ట్రై చేస్తున్నాను. చూద్దాం ఎలా ఉందో. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నామని చెప్పి దీనికోసం జస్ట్ ఒక పావు కేజీ పొటాటో తీసుకున్నాను మామ. దాన్ని వాటర్లో మిక్స్ చేసి జస్ట్ ఒక 10 మినిట్స్ అలా నానబెట్టి దాన్ని ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో జస్ట్ అలా ఒక లేయర్గా వేస్తున్నాను. వేసేసి దీనికి టైమర్ ఒక 180 డిగ్రీస్లో ఒక 22 మినిట్స్ టైమర్ పెట్టేశాను. అండ్ టైమర్ పెట్టిన ఒక 5 మినిట్స్కి ఓపెన్ చేసి చూసాను అసలు ఎంతవరకు అయినాయి అని చెప్పి. చూస్తే చాలా వరకు బాగా అయినాయి అనిపించింది. సో దాంట్లో కొంచెం కారం అండ్ కొంచెం ఉప్పు వేసాను అనమాట, ముక్కకి కొంచెం ఫ్రైగా పడుతుంది అని చెప్పి. సో అలా వేసేసి లైట్గా తిప్పేసి మళ్ళీ దాన్ని ఫ్రైయర్లో పెట్టేశాను. ఫ్రైయర్లో పెట్టిన ఇంకొక 5 మినిట్స్కి నేను తీసి చూస్తే ఈ విధంగా ఓవరాల్గా దీని టైం వచ్చేసి 10 to 15 మినిట్స్ లోపల అయిపోయింది మామ. అదే నార్మల్గా చేయాలంటే కనీసం హాఫ్ అన్ అవర్ టైం పట్టింది అండ్ ఆయిల్ కూడా చాలా తీసుకుంటుంది. బట్ దీంట్లో సింగిల్ డ్రాప్ ఆయిల్ కూడా యాడ్ చేయకుండా చేశాను చూసారా. అండ్ ఫ్రై కూడా చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది గైస్. నిజంగా చాలా బెస్ట్ కదా. మనకు కావాల్సిన ఫ్రైస్ అనేది తినొచ్చు వితౌట్ ఆయిల్తో. అండ్ మీకు కావాలంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను లైట్గా కొంచెం ఆయిల్ యాడ్ చేసిన తర్వాత రైస్లో కలుపుకోవడానికి బాగుంటుందని చెప్పి గైస్, ఇలాంటి యూనిక్ కిచెన్ ప్రోడక్ట్స్ని మీ ముందుకు తీసుకొస్తాను. ఎప్పటికైనా ఈ ఛానల్ యూజ్ అవ్వచ్చు మీకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఆల్సో నేను రీసెంట్గా KFC రెడ్ స్మోకీ చికెన్ ట్రై చేశాను వితౌట్ ఆయిల్తో. ఈ ఎయిర్ ఫ్రైలో చేశాను, చాలా బాగుంటుంది. చిన్న వీడియోనే, ఇక్కడ లింక్ పెడతాను చూడండి. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం.